ఎస్. ట్రైలర్ చూసాక ప్రౌలిక గారు నాకు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్ని చూసాం, ఆ డైలాగ్స్ చూసాం. బేసిక్గా మీకు అంటే ఎప్పుడు తెలుసు మీకు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయని, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ మూవీకని మీకు ఎలా తెలిసింది? అందరికీ నమస్కారం. ముందుగా లిటరలీ చెప్పాలంటే ఆ ముందు నైటే తెలిసింది నాకు. నేను 3 రోల్స్ ప్లే చేస్తున్నానని కూడా నాకు ఐడియా లేదు. సో డాడీ ఏంటంటే ముందే డిజైనింగ్ అలా ఉండదు డాడీకి, లైక్ స్క్రిప్ట్ నోటికి ఉంటుంది అనమాట. అందరూ స్క్రిప్ట్ పేపర్లో రాస్తే డాడీకి నోటికి ఉంటుంది. సో క్యారెక్టర్స్ కూడా ముందు ఏవి పర్టికులర్గా ఇది వీళ్ళకే ఇవ్వాలి అని ఏమీ లేదు. నైట్ డిసైడ్ చేసి మార్నింగ్ చెప్పిన క్యారెక్టర్స్ ఆ 3 కూడా ఐ డెంట్ నో ఐఎమ్ ప్లేయింగ్ 3 రోల్స్ అని. సో ఐ గాట్ టు నో ద ప్రీవియస్ డే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ప్లేడ్ దిస్ 3 రోల్స్. సో అంత పెద్ద పెద్ద లెంతీ డైలాగ్స్ ఉన్నాయి కదా. యా. సో టేక్స్ ఏమైనా తీసుకున్నారా లేదంటే సింగిల్ టేక్లోనే చెప్పేవాళ్ళ? మోస్ట్లీ సింగిల్ టేక్లోనే చెప్పేసేదాన్ని. బికాజ్ నాకు ముందు నుంచి ఎక్కువ కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ లేదు. సో ఐ యూస్ టు టెల్ ఇట్ ఇన్ ద ఫస్ట్ టేక్ మోస్ట్లీ. యా. సార్ నిజమే చెప్తున్నారా సార్? మీ డాటర్ నిజమే చెప్తున్నారా? సింగిల్ టేక్లోనే చెప్పేవాళ్ళ? లొకేషన్ మేకింగ్ ఉంటుంది, మేకింగ్ వీడియో ఇస్తాము, మీరే షాక్ అవుతారు. సింగిల్ టేక్ లో చెప్పేశారు అనమాట. అయితే ప్రౌలిక గారు, యా, మామూలుగా మనకి ఫాదర్ అనేసరికి ఇంట్లో ఒక లాగుంటుంది అట్మాస్ఫియర్, కానీ సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ డైరెక్టర్ కదా మీ ఫాదర్. సో ఎలా చూసేవారు మిమ్మల్ని? సింగిల్ టేక్ లోనే చెప్పాలి, అయిపోవాలి, ఈ రోజుకి షూట్ కంప్లీట్ అవ్వాలి, టైంకి షూట్కి రావాలి, ఇలాంటివి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉండేవా? ఇందాక డాడీ చెప్పినట్టు ఇంకా నేనే కొంచెం జోవియల్గా ఉంటాను, మా డాటర్స్ అలా ఉండరు అని. ఇంకా నేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను బేసికలీ చెప్పాలంటే. సో నేనే ఫస్ట్ టేక్లో అయిపోవాలి, అందరూ టైంకి రావాలి, కరెక్ట్గా చేయాలి అని ఇంకా నేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను. డాడీ కొంచెం అంత స్ట్రిక్ట్గా ఉండరు, బట్ స్ట్రిక్ట్గా ఉండాల్సిన సమయంలో ఉంటారు. బట్ ఇంట్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాము. అండ్ సెట్స్లో వచ్చేసరికి ఆ స్ట్రిక్ట్నెస్ కంపల్సరీ ఉండాలి. సో మీరు ఈ క్యారెక్టర్స్ అంటే మీకు నైట్ టైంలో చెప్పారు కదా, చెప్పి మార్నింగే షూట్కి రావాలి. సో దీనిపైన మీరు ఏమైనా వర్క్ షాప్ చేశారా? ఎలా? వర్క్ షాప్ అయితే ఏం లేదండి. సో ఆ ముందు ఒక 10 minutes అలా 15 minutes అలా కాస్ట్యూమ్ వాళ్ళ, యా, కాస్ట్యూమ్ వేసుకోగానే అస్ లైక్ వాట్ ఆర్ ద డైలాగ్స్ అని చెప్పి ఒక్కసారి అలా ఐ రెడ్ దెమ్. అండ్ డాడీ లాగే సేమ్, అంటే రామానుజ కూడా డాడీ అసలు చాలా మందిని కనుక్కున్నాక తను సూట్ అవుతా అని చెప్పి అనుకున్నారు. ఈవెన్ ఎలా తన డాడీ ఒక్క టేక్లో అలా చెప్పేసేవాళ్ళు, సేమ్ నేను కూడా అటు ఒక 15 minutes చూసుకొని ఓకే కమ్ ఆన్ టేక్ అని చెప్పి బేసిక్గా దీంట్లో మనం చూస్తే చాలా మంది కాస్టింగ్ చాలా పెద్ద పెద్దది ఉంది. అంటే సుమన్ గారు కానీ, ఇప్పుడు డాడీ కూడా 25 years ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో వాళ్ళ ముందు మీరు ఇప్పటి వరకు ఇదే మీ ఫస్ట్ మూవీ అనుకుంటాను కదా? యా, దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. బట్ సిన్స్ డాడ్ ఇస్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ సిన్స్ 25 years, మేము చిన్నప్పుడు సెట్స్ లో ఆడుకునే వాళ్ళం. సో బీచ్ దగ్గర సాంగ్స్ అయ్యేటప్పుడు వి యూస్ టు ప్లే, వి యూస్ టు సీ. సో 5 years ఉన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ కానీ కెమెరా ఫియర్ కానీ నాకేం లేదు. సో వీఆర్ ఫైన్ విత్ ది కెమెరా. సో అలా అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉన్న ఫీలింగే సెట్ లో ఉన్నా కూడా వచ్చేది అయితే. రైట్. సో మొత్తానికి మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా ఒక ఫ్యామిలీ మూవీ. ఆల్రెడీ డాడీ కూడా చెప్పారు దీంట్లో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయిందని చెప్పి. సో మీకు ఒక క్యారెక్టర్ ఉంది, అక్కకి కూడా ఒక క్యారెక్టర్ ఉంది. డాడీ చెప్పాల్సిన అవసరం లేదు, 11 characters ప్లే చేశారు కదా. సో మమ్మీని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేశారా? ఏమైనా ఉందా మమ్మీ క్యారెక్టర్? మమ్మీ మొత్తం బిహైండ్ ద సీన్స్, లైక్ ఆర్ట్ డైరెక్టర్ కమ్ కాస్ట్యూమ్ అన్నీ అనమాట. ఏదన్నా కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మా కాస్ట్యూమ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి లేదు సెర్చ్ చేసుకో, కెమెరా ఇలా కనిపిస్తుంది అని చెప్పి బ్యాక్ ఎండ్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఎవరు వస్తున్నారు, ఆర్టిస్ట్ కరెక్ట్గా వస్తున్నారా లేదా అని. సో అన్నీ చూసుకుంటూ ఉంటారు బ్యాక్ ఎండ్లో. సో మొత్తం బ్యాక్ ఎండ్ అంతా మమ్మీ చూసుకున్నారు, ఫ్రంట్ ఎండ్ లో మీరు ప్లే చేశారు అంతేనా? రైట్.
సో అక్క కూడా ఒక క్యారెక్టర్ చేసిందని చెప్పారు కదా, అండ్ మోర్ ఓవర్ డబ్బింగ్ మొత్తం మీరే చెప్పారు అని విన్నాను. అన్ని లాంగ్వేజెస్ లో మీరే చెప్పారా, లేదంటే ఓన్లీ మన తెలుగుకి మాత్రమే మీరు చెప్పారా? ఓన్లీ తెలుగులోనే మేము చెప్పాము, వేరే లాంగ్వేజెస్ది ఇంకా నడుస్తుంది డబ్బింగ్.